గణేశాయ నమః. శ్రీ సరస్వతి నమః. శ్రీ గురుభ్యో నమః. భక్తులారా, మాఘమాసంలో ఈరోజు 19వ రోజులో ప్రవేశించాం. మాఘపురాణం నుండి 19వ అధ్యాయం చెప్పుకుందాం. గృత్సనమత మహర్షి జహ్నుమునితో ఇంకా ఇలా అన్నాడు. గోమతి నదీ తీరంలో ఉన్న పవిత్రమైన నైమిషారణ్యంలో ఒకసారి మునులందరూ కూర్చొని నేను గొప్ప అని చెప్పుకుంటూ ఉన్నాడు. అది కలహంగా మారింది. కలహప్రియుడైన నారదుడు కూడా అక్కడికి చేరి ఇంకా వాళ్ళ కలహాన్ని పెంచాడు. ఆ తర్వాత ఆయన విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళి ఈ సంగతి విన్నవించాడు. అప్పుడు విష్ణుమూర్తి తన దగ్గర ఉన్న ఎప్పుడూ ఒకే వయస్సుతో ఉండే 5 సంవత్సరాల వయసే ఉంటారు పిల్లల్లాగా, సనక, సనందన, సనత్ కుమార, సనత్ సుజాతులు, వాళ్ళని వీళ్ళ దగ్గర పంపాలని నిశ్చయించాడు. అలానే మార్కండేయుడిని కూడా పంపాలని నిశ్చయించి వాళ్ళని వారి దగ్గరికి పంపారు. అక్కడ ఆ నలుగురిని మార్కండేయ మహర్షి చూసి వాళ్ళని ఎంతో గొప్పగా స్తుతిస్తూ వాళ్ళకి అర్ఘ్యపాద్యాదులు ఇచ్చి పాదాభివందనం అవన్నీ చేసి పొగుడుతుంటే వాళ్ళు అన్నారు, మేము చిన్నపిల్లలం కదయ్యా, నువ్వేమో కొన్ని కల్పాలు జీవించేవాడివి, మమ్మల్ని పొగుడుతున్నావు ఏమిటంటే, అలా కాదు, జ్ఞానవృద్ధులు అనేవాళ్ళు వాళ్ళు చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళ కిందే లెక్క, అందుకోసం మిమ్మల్ని పొగుడుతున్నాను, మీకు సేవలు చేస్తున్నాను అన్నాడు. అది విన్న ఆ తగులాడుకుండే మునులందరికీ కూడాను జ్ఞానం వచ్చింది, వాళ్ళు ఎంత తప్పు చేస్తున్నారు అని. ఇది ఈరోజు అధ్యాయం. నమః పార్వతీపతే హర హర మహాదేవ శంభో శంకర.